హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఈరోజు స్టోరీ డెవిల్ బాస్ పార్ట్ 21. వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. విక్రాంత్కు వేరుశనగల ఎలర్జీ ఉందని అతని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. డాక్టర్ విక్రాంత్ను వేరుశనగలు అస్సలు తినకూడదు అని చెప్పాడు. అంతలోనే రాజేష్ డాక్టర్కి కాల్ చేయడం వలన అక్కడికి డాక్టర్ వచ్చి విక్రాంత్ను పరీక్షించి వెన్నెలాకి అన్ని మందులను గురించి వివరాలు చెప్పి అతడిని ఎలా చూసుకోవాలో చెప్పాడు. వెన్నెలాకి ఇది ఏమీ కొత్త కాదు. అతనికి అనారోగ్య సమస్యల వలన ఈ విషయాలన్నిటికీ అలవాటు పడింది. అతనికి ఇలా దద్దుర్లు వచ్చినప్పుడు తాను ఏం చేయాలో అర్థమైంది. ఆమె డాక్టర్ను తలుపు వరకు దింపి లోపలికి రాగానే రేవంత్ కూడా లోపలికి వచ్చారు. రేవంత్ లోపలికి వచ్చి చూసే సమయానికి అక్కడ వెన్నెల విక్రాంత్ దద్దుళ్లకు మందు వేయడం చూసి విక్రాంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని రేవంత్ గారు వెన్నెలాని అడుగుతారు. వెన్నెల రేవంత్ గారు లోపలికి రాగానే లేచి నిలబడి విక్రాంత్ వైపు చూస్తూ పర్వాలేదు అని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు సార్ అని అంది. సరే, నేను శ్రావణిని ఇక్కడికి పంపనా అని చెప్పింది. ఇది విన్న విక్రాంత్ నిద్రలోంచి మేల్కొన్నట్లు కళ్ళు తెరచి వెన్నెలాని చూడటం మొదలుపెట్టాడు. విక్రాంత్ కళ్ళు తెరచి వెన్నెలాని చూడటం రేవంత్ గారు చూసి ఏమైంది, మావాడు మళ్ళీ ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతాడు. అది ఏమీ లేదు సార్, 1 నెల తర్వాత శ్రావణి నా స్థానంలోకి వస్తుంది కాబట్టి సార్ను ఎలా చూసుకోవాలో ఆమెకు తెలిసి ఉండాలి. నేను ఆమెను పంపిస్తాను. ఆమె అన్నిటినీ చూసి నేర్చుకుంటుంది. అవును, ఇది చాలా బాగుంది అని రేవంత్ గారు విక్రాంత్ వైపు చూసి నవ్వుతూ అన్నారు. వెన్నెల 4 అడుగులు ముందుకు వేయగానే నాకు ఏమీ అవసరం లేదు అని విక్రాంత్ అరిచాడు. వెన్నెల విక్రాంత్ స్వరం విన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. రేవంత్ గారు ముఖంపై చిరునవ్వు మెరిసింది. తన కొడుకు వెన్నెలాని తన దగ్గరే ఉంచుకోవడానికి కావాలనే అనారోగ్యానికి గురవుతాడని, ఇదంతా వెన్నెలాని తన దగ్గరే ఉంచుకోవడం కోసం చేస్తున్నాడని ఆయనకు అర్థమయ్యింది. కానీ ఈరోజు వెన్నెల స్వయంగా తానే ముందుకు వచ్చి తన స్థానాన్ని మరో అమ్మాయికి ఇచ్చింది. రేవంత్, ఏమైంది? నిన్ను చూసుకోవడానికి నేను ఆమెను నియమించాను కనుక ఆమె అన్ని వివరాలు నేర్చుకొని నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయకపోతే తన వల్ల ఏం ప్రయోజనం? కనుక శ్రావణి ఇప్పుడు నేర్చుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో నీకు జబ్బు చేసినప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలుస్తుంది అని విక్రాంత్తో రేవంత్ గారు చెప్పారు. అతని తండ్రి మాటలకు తనకు ఎంతగానో కోపం వచ్చింది. కానీ అతనిని ఎదిరించే ధైర్యం చేయలేక విక్రాంత్ చేయి పైకెత్తి పక్కన టేబుల్ మీద ఉన్న వస్తువులను క్రింద పడేసి ఇలా అన్నాడు. ఇప్పుడే వెన్నెలాకి ఫోన్ చేసి శ్రావణిని ఆఫీస్ నుండి బయటకు పంపించండి అని చెప్పాడు. అతని మాటలు వినకుండా రేవంత్ కూడా గదిలోని సోఫాలోకి వెళ్ళి కూర్చొని తన ఫోన్ నుండి ఎవరికో ఒకరి నెంబర్కి డయల్ చేయడం మొదలు పెట్టాడు. ఫోన్ చేస్తున్న రేవంత్ని చూసి విక్రాంత్ నవ్వుకున్నాడు. నేను బాధపడినా కోపగించుకున్నా చూడలేడు అని మనసులో అనుకొని తనలో తాను నవ్వుకున్నాడు. కానీ అంతలో హలో రాజేష్, శ్రావణిని తీసుకురావడానికి వెన్నెల అక్కడికి వచ్చింది. కానీ నీ క్యాబిన్లో వెన్నెలకి అక్కడే పని చేసుకోమని చెప్పు. శ్రావణిని విక్రాంత్ క్యాబిన్కు పంపించు. ఇప్పుడు తన పిఏ కాబట్టి విక్రాంత్ సార్ను ఆమె చూసుకోవాలి. అలా చెప్పి రేవంత్ గారు ఫోన్ని సోఫా మీద పెట్టి చిరునవ్వుతో విక్రాంత్ వైపు చూడటం మొదలుపెట్టాడు. రేవంత్ మాటలకు విక్రాంత్ కోపంతో అతని వైపు చూస్తాడు.
అప్పుడు రేవంత్ గారు, నీకు వేరుశనగల ఎలర్జీ ఉంది అని తెలుసు కదా, నువ్వు కావాలనే వాటిని ఎందుకు తింటున్నావు? ఇలా చేస్తే వెన్నెలాని నీ దగ్గర ఉంచుకొని తనని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నావా కదా? నేను కనుక వెన్నెలాకి ఈ విషయం చెబితే నిన్ను చీదరించుకుంటుంది. తనని మోసం చేసి ఇదంతా నువ్వు చేస్తున్నావని, అది కూడా ఎన్ని సంవత్సరాలుగా తనను నీ అనారోగ్యంతో ఇబ్బంది పెట్టావని తనకి తెలిసిపోతుంది అని రేవంత్ చెప్పాడు. విక్రాంత్ కావాలనే అనారోగ్యానికి గురై ఉండవచ్చు, కానీ ఆ అనారోగ్యం అతడిని దెబ్బతీసింది. ఆ సమయంలో అతనికి కూర్చోవడానికి కానీ నడవడానికి కానీ తగినంత బలం లేదు. కనీసం అతను లేచి నిలబడటం కూడా అసాధ్యం. రేవంత్ గారు మాటలు విన్న విక్రాంత్ అతని పన్నాగం పూర్తిగా విఫలమయ్యింది అని అతనికి అర్థం అయ్యింది. అతను వెన్నెలాని తన దగ్గర ఉంచుకోవాలనుకున్న చోట ఇప్పుడు విక్రాంత్ నుండి వెన్నెలాని దూరం చేసి ఆమె ప్లేసులో శ్రావణిని అతని దగ్గరగా ఉంచుతున్నారు. శ్రావణి లోపలికి వచ్చింది. శ్రావణి కూడా చాలా అందంగా ఉంది. విక్రాంత్ క్యాబిన్లోకి శ్రావణి లోపలికి వచ్చాక రేవంత్ గారు అన్నారు, విక్రాంత్ను ఎలా చూసుకోవాలో వెన్నెల మీకు చెప్పిందా అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె, అవును సార్, నాకు కొంతవరకు అర్థం అయ్యింది సార్ అనే సమాధానం చెప్పింది. సరే చూసుకోండి అని చెబుతూ రేవంత్ కూడా గదిలోంచి బయటకు వెళ్ళాడు. విక్రాంత్ బెడ్ పక్కన బల్ల మీద ఉన్నవన్నీ నేల మీద చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని శ్రావణి చూసింది. తను బయటకు వెళ్ళి ప్యూన్కు ఫోన్ చేసి చెప్పింది. అతను లోపలికి వచ్చి అంతా శుభ్రం చేస్తాడు. ప్యూన్ శుభ్రం చేసి వెళ్ళిపోగానే విక్రాంత్ మంచం మీద కూర్చొని అతని దద్దుళ్ళకి మందు రాయడానికి ఆమె అతని చొక్కా గుండీలు విప్పడం మొదలు పెట్టగా విక్రాంత్ ఆమె చేతిని విదిలించి, నన్ను ముట్టుకోవద్దు అని అన్నాడు. సార్, మీ దద్దుళ్లకు సమయానికి మందు ఇవ్వాలి. అలా ఆయింట్మెంట్ రాయకపోతే అవి ఎక్కువ అవుతాయి అని శ్రావణి చెప్తుంది. నువ్వు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, నేను చేసుకుంటా అని విక్రాంత్ సమాధానం చెప్పాడు. సార్, మీరు అది చేయలేరు అని చెబుతూ శ్రావణి మళ్ళీ విక్రాంత్ ఒంటి మీద ఉన్న షర్టుని విప్పడానికి మీద చేయి పెట్టింది. వెంటనే విక్రాంత్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన చేతులతో రుద్దుతూ, నేను ఒక్కసారి దూరంగా ఉండమని చెప్తే దాని అర్థం దూరంగానే ఉండాలని అంటూ విక్రాంత్ కోపంగా శ్రావణిని చూస్తూ అన్నాడు. శ్రావణి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె తన చేతులను వెనక్కి లాక్కుంది. శ్రావణి చేయి మొత్తం ఎర్రగా అయిపోయింది. విక్రాంత్ స్వయంగా మందు రాసుకోవాలని ప్రయత్నించాడు, కానీ అతనికి సాధ్యం కాలేదు. ఇక చేసేది ఏమీ లేదు అని కళ్ళు మూసుకొని అక్కడే పడుకొని ఉన్నాడు. ఆ క్యాబిన్లో ఒక పక్కన వెళ్ళి కూర్చొని తన కళ్ళను తోడ్చుకుంటూ ఎర్రబడిన తన చేతిని రుద్దుతూ కోపంతో అతనిని మనసులో తిట్టుకుంటూ కాసేపు అక్కడే కూర్చుంది. శ్రావణి గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం, నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను ఒకరికి ఫోన్ చేసి విక్రాంత్ గురించి చెడుగా మాట్లాడి అతనిని తిట్టుకొని అప్పుడే తనకి కాస్త ఉపశమనం కలిగింది. అంతలోనే టైం చూస్తే మధ్యాహ్నం అయ్యింది. శ్రావణి ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోలేదు కనుక తను క్యాంటీన్ వైపు వెళ్ళింది. విక్రాంత్ గది నుంచి బయటకు వచ్చాక వెన్నెల తన పనిలో బిజీగా ఉండిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయంలో రాజేష్, వెన్నెల ఇద్దరూ కలిసి భోజనం చేస్తుండగా శ్రావణి కూడా వారి ఇద్దరి దగ్గరకు వచ్చి కూర్చుంది. మధ్యాహ్నం భోజనం చేశావా అని రాజేష్ శ్రావణిని అడిగాడు. అవును, నేను ఇప్పుడే క్యాంటీన్లో తిని
తిరిగి వస్తున్నాను అని శ్రావణి నవ్వుతూ చెప్పింది. మరియు ఆమె తన హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో ఉన్న తన మేకప్ కిట్ బయటకు తీసి మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వెన్నెల, నేను నీకు ఒక మందు ఇంజెక్షన్ మధ్యాహ్నం ఇవ్వాలి అని చెప్పానుగా, మీరు ఆయనకు ఇంజెక్షన్ ఇవ్వాలిగా, మీరు త్వరగా వెళ్ళి విక్రాంత్ సార్కు ఇవ్వండి అని చెప్పింది. ఆ మాటలు వినగానే శ్రావణి కాస్త తడబడుతూ, లేదు, అతను నన్ను గదిలోకి రానివ్వడు. నన్ను చూడగానే వస్తువులను తీసి విసిరేయడం మొదలు పెడతాడు. మీరు ఇంతకాలం అతన్ని ఎలా భరించారు అని శ్రావణి విసుగ్గా అంది. రాజేష్ ఆమె వైపు చూసి నవ్వి, నువ్వు కూడా దానికి అలవాటు పడతావు. జీతం వచ్చాక కనీసం అంత కోపాన్ని అయినా భరించగలనని నీకు అనిపిస్తుంది అని అంటాడు. శ్రావణి కూడా రాజేష్కి హైఫై చెప్పి, అవును, మన జీతం నిజానికే రెట్టింపు అయ్యింది అని చెప్పింది. వెన్నెల లేచి నిలబడి, ముందు నువ్వు వెళ్ళు, విక్రాంత్ సార్కి మందు ఇంజెక్షన్ ఇవ్వండి, ఆ తర్వాతే ఈ జోకులన్నీ చేయండి అని చెప్పింది. నేను వెళ్ళను రాజేష్, నువ్వు వెళ్ళు, అతను ఒక రాక్షసుడిలాగా ఉన్నాడు అని తను హుందాగా తల ఊపుతూ అంటుంది. శ్రావణి అలా మాట్లాడటం విన్న వెన్నెల కోపంగా ఇలా అంది, అతను బాధపడుతున్నాడు, అది నీ పనిలో భాగమే కదా అనగానే, హో వెన్నెల, కాసేపు నువ్వు కూడా అతనితో ఉంటే నీకు బుద్ధి వస్తుంది. ఆ మాటలు వినగానే వెన్నెల ఆశ్చర్యంగా శ్రావణి వైపు చూసి త్వరగానే ఆమె భోజనపు డబ్బాను తీసుకొని, నువ్వు ఇంత శ్రద్ధ చూపిస్తావని నాకు తెలియదు, నేను చూసుకుంటాను అని కోపంగా చెబుతూ వెన్నెల లేచి వెళ్ళడానికి తలుపు దగ్గరికి వచ్చినప్పుడు తన కళ్ళ ముందు రేవంత్ గారు వచ్చి ఉండటం చూసిన వెన్నెల 2 అడుగులు వెనక్కి వేసి వెనక్కి తిరిగి చూసింది. రాజేష్, శ్రావణి కూడా రేవంత్ని చూసి లేచి నిలబడ్డారు. రేవంత్ గారు వారిద్దరి వైపు తేరిపారా చూసి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకొని ఉన్న విక్రాంత్ వద్దకు వెన్నెల వచ్చింది. వెన్నెల రాగానే అతను కళ్ళు తెరచి వెన్నెలని అక్కడ చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. కానీ వెన్నెల మాత్రం విక్రాంత్ వైపు చూడలేదు. భావరహితమైన ముఖంతో అతని పక్కన కూర్చొని అతని ఒంటి మీద ఉన్న దద్దుర్లను చూస్తూ ఉండిపోయింది. ఇప్పటి వరకు ఆమె అతనికి ఆయింట్మెంట్ రాయకపోవడంతో ఇప్పుడు తన కోపం విక్రాంత్, శ్రావణి ఇద్దరి మీద బాగా పెరిగిపోయింది. వెన్నెల విక్రాంత్కు మధ్యాహ్నం ఇవ్వవలసిన మందులు ఇంజెక్షన్ ఇస్తూ ముఖంలో చిరునవ్వుతో ఉన్న విక్రాంత్ వైపు చూసింది. ఆ నవ్వు చూసి వెన్నెలకి పిచ్చి పట్టింది. అప్పటికే ఆయింట్మెంట్ రాయలేదు అన్న కోపంలో ఉన్న తనకి విక్రాంత్ వెర్రి నవ్వు చూసి ఆ కోపం తారాస్థాయికి పెరిగిపోయింది. తాను విక్రాంత్ను చెంపదెబ్బ కొట్టగా విక్రాంత్ ముఖం ఒక పక్కకు తిరిగింది. విక్రాంత్ మళ్ళీ వెన్నెల వైపు చూడగా వెన్నెల ఇప్పుడు తనని మరో చెంపపై కొట్టింది. అప్పుడు విక్రాంత్ ఆమెపై కోపగించుకోకుండా అతను పెదవులపై ఆ వెర్రి నవ్వుతోనే వెన్నెల వైపు చూడగా వెన్నెల పిడికిలి బిగించి విక్రాంత్ ఛాతీపై కొట్టడం మొదలుపెట్టింది. ఆమెకు ఆ మనిషి చేష్టలతో విసుగు వచ్చింది. ఆమె ఇక దాన్ని భరించలేకపోయింది. పైగా ఇప్పుడు తాను అలా ఆవేశపడ్డినా అది పెద్ద విషయమేమీ కాదు. వెన్నెలకి విక్రాంత్కి మధ్య ఏం జరుగుతుంది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరందరూ ఈ స్టోరీకి నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మరొక స్టోరీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. తోడేళ్ళు మనుషుల కలయిక, ఆ స్టోరీ నేమ్, దాన్ని కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.